సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏమిటదే? తెలీట్లే, ఇది హుండీ. పోలేరమ్మ గుడిలో ఉండే హుండీ కదా. ఏమే, నిన్ను ఆడుకోమని చెప్పి ఇలా హుండీ కట్టావంటే? ఇది కూడా ఆడుకోవడమేనమ్మా. అమ్మవారు అట్లే ఆడుకుంటున్నాను. అమ్మా, ఈ హుండీలో ఏది ఆలోచించకుండా వేయకూడదు. ఆ విధంగా వేస్తే అది అమ్మవారికి సొంతం. ఆడించాలి వెళ్ళవే. ఇది నా జీవితంతో ఆడుకుని చాలుగా ఇదొకటా? పొండీని విసిరి కొడితే పొండీలో పడిన పాప నీకు సొంతం అవుతుందా? మరి చేజాలు పడింది కానుకవుతుందా? నీకేం కావాలి? నా ఇల్లు, డబ్బు, తోటలు, పొలాలు. లేదంటే వద్దు, ఉందంటేనే ఇవ్వు. నీ నుంచి తప్పించుకోవడానికిగా నేను ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాను. పిచ్చిదానా, గాలి లేని చోట కూడా ఈ పోలేరమ్మ ఉంటుంది. ఎందుకు నన్ను ఇలా తోడిస్తున్నావు? నువ్వు బిడ్డనివ్వని సాధిస్తున్నావుగా. కరుణించే దైవం కక్ష కట్టచ్చమ్మా. న్యాయం తప్పి భక్తురాలు నడుచుకోవచ్చమ్మా. దయచేసి నా కోసం వదిలే. ఇలా చూడు, నేను వరాలు ఇవ్వడానికి వెనుకడను, కానీ మొక్కులు వసూలు చేసుకోవడంలో జగముండిని. నేను కని పెంచిన తల్లిని. నేను కనిపించిన తల్లిని. నేను బిడ్డనివ్వను, తీసుకోకుండా నేను వదిలిపెట్టను. మీ అమ్మ స్నానం చేస్తుంది, తను వచ్చేలాగా నువ్వు స్కూల్కి వెళ్ళిపో. ఏంటి డ్రైవర్? అయ్యా, ఇలా చూడు, వీళ్ళబ్బాయి ఏదేదో ఊహించుకుని పాపని స్కూల్కి పంపించినట్టుంది. తను వచ్చేలాగా నువ్వు పాపని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాయి. సరే, నేను చూసుకుంటాలే. వెళ్ళండి. టైం ఏదవుతుంది, ఇంకా కార్ రెడీ అవ్వలేదా? ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదమ్మా. రామస్వామి, నువ్వు నీ డబ్బా కారు పోవయ్యా. ఏంటమ్మా నడిచెళ్తున్నావు? అయ్యయ్యో, అమ్మగారికి తెలిసి తిడతారే. ఒక ఫోన్ చేసి చెప్పేద్దాం. హలో, ఏది? సత్య? సత్య, అమ్మా, ఎందుకు ఇక్కడ కూర్చున్నా? పరీక్ష వచ్చేటట్టుగా ఉంది, గొడుగు తీసుకురాలేదు. ఇప్పుడు నీకు గొడుగు కావాలి అంతేగా? ఒక గొడుగు కాదు, 5 గొడుగులు వస్తాయి చూడు. ఏంటమ్మా గొడుగు వస్తుందన్నా? పా వచ్చింది. భయపడకు, ఇలా కూర్చో. తప్పే. నీకు తెలియకుండా పాపను స్కూలుకు పంపించడం తప్పే. చాలా. అది కాదండి, ఆ పోలేరమ్మ పెద్ద మాయలాడి ఏవో అద్భుతాలు చూపించి మన సత్యం తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడేంటి, మన పాప ఆ టీచరు కలుసుకోకూడదు అంతే కదా? ఓకే, మన పాప చదువు చెడిపోయినా పర్వాలేదు, నువ్వు ఎక్కించి దాన్ని స్కూల్కి పంపించక్కర్లేదు. ఇది చాలండి, ఈ ఒక్క మాట చాలు. మన పాపని ఎలా కాపాడుకోవాలా నాకు తెలుసు. నన్ను చూసి నవ్వుతున్నారు ఎందుకు? నాకు గొడుగును పట్టుకుంది, టీచర్ పాపను పట్టుకుంది, నీ మనసును కన్ఫ్యూజన్ పట్టుకుంది, అందుకే నవ్వాను. నేను బొమ్మకేసింది మీకెలా తెలుసు? దొంగతనంగా చూసారా? లేదు, నేను చూడలేనయ్యా.
చూపు లేని వాళ్ళని చూశాను, కానీ కళ్ళు లేని వాళ్ళని చూడలేదు. ఇట్స్ హారబుల్. ఎలా ఉంది తమాషా? కనికటి విద్య అంటారే, అది ఇదేనా? అది విద్య, కానీ ఇది విధినే మార్చే శక్తి, క్షుద్ర శక్తి. క్షుద్రశక్త? దేవుణ్ణి నియమించిన శక్తి, భవిష్యత్తులో ఈ లోకాన్నే పాలించే శక్తి, క్షుద్ర శక్తి. మీ పేరు? అసురేశ్వరుడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. సంతోషం అన్నారే కానీ మీ జీవితంలో సంతోషమే లేదు, మీకు మనశ్శాంతి అన్నదే లేదు. ఏదో ఒకరోజు నా సహాయం మీకు అవసరం అవుతుంది, అప్పుడు రండి, మీకు కావలసినంత హెల్ప్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్ని. మిమ్మల్ని కలుసుకోవాలంటే మీ అడ్రస్? ఆల్రెడీ నా విజిటింగ్ కార్డ్ మీ పాకెట్లో ఉంది. వెళ్ళకలేదు, ఏం అక్కర్లేదు, ఇక్కడ పడుంది. అమ్మా నేను లోపల పెట్టకమ్మా. అమ్మా అమ్మా తలుపు. నువ్వు ఏం చెప్పినా సరే నేను తలుపు తెరవను. స్కూల్ వద్దు, ఏం వద్దు, నేను నువ్వు అక్కడే ఉండు. అమ్మా తలుపు తీమా, నాకు భయంగా ఉందమ్మా. సత్య, 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 ఏమైందమ్మా? సత్య, సత్య, అయ్యో. ఆగవే, ఏవే మైక్ వచ్చాడు యాడ్ చేస్తావా? ఆ పోలేరమ్మ నీకు ఈ పోటీ అసలు కూడా నేర్పించుదా? నన్ను వదిలే, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి అమ్మ అంటావా? కన్న తల్లి నేనుండగానే ఇంకొకదా నమ్మంటావా? అంటావా? 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 నిన్ను ఒక్కటిచ్చానండి అంటావా? చెప్పు, అంటావా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఏయ్ ఏంటే మళ్ళీ మైక్ అవసరం నటిస్తున్నావా? లేవే, ఒక్కటిచ్చానంటే నిన్ను చిన్నపిల్లని పట్టుకుని ఎందుకు ఇలా కొడుతున్నావు? ఇది ఏముందో తెలుసా? నువ్వేం చెప్పట్లేదులే. సత్య, సత్య, ఒళ్ళు బాగా వేడిగా ఉంది, ముందు డాక్టర్కి ఫోన్ చేయి. ఏమైంది? ఏదో గొడవ చేసిందని కోపంలో కొట్టింది. ఎవరి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించచ్చా? పాప భయపడినట్టుంది, ఫీవర్ ఎక్కువగా ఉంది. డాక్టర్, ఎందుకన్నా బ్లడ్ టెస్ట్ చేసి చూద్దామా? టెస్టా? ఇంత ఆశపడుతున్నారుగా, చేద్దాం. ఏంటిది? పాప రక్తం పచ్చగా ఉంది. ఇది మామూలు పాప కాదు, వరప్రసాదం. పాప ఉండవలసిన చోటు మీ ఇల్లు కాదు, తనని చేర్చవలసిన చోటు చేరిస్తేనే తనకి మంచిది, నీకు మంచిది. నేను చెప్పింది గుర్తుంచుకున్నారంటే మీకు మేలు జరుగుతుంది.